నన్ను ఇక్కడ నిలబెట్టిన దేవునికి వందనములు. నాకు సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, మరి ఇక్కడ చేరవచ్చిన మీ అందరికీ దేవుని పరిశుద్ధ నామంలో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ఇంచుమించు మధ్యాహ్నము 3 గంటలకు ప్రభువుల వారు ఏమని కేక వేస్తున్నారు? ఏలోయి ఏలోయి లామా సబక్తాని, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచి, మొదటిగా ఇక్కడ లేఖనం ఒకటి నెరవేరింది. ఏంటి? కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ దావీదు గారు రాసిన కీర్తనలో ఆ వాక్యం ఉంటుంది, లేఖనము నెరవేరడం ఒకటి. మరి ఇక్కడ ఒక విషయం మనం గమనించినట్లయితే ఈ మాట దేవుడు అరమేక్ భాషలో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినట్లు మనం గమనించవచ్చు. అక్కడ మనకి రావాల్సిన డౌట్ ఏంటంటే, మరి అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు యేసుక్రీస్తు వారు మాట్లాడే భాషని వారు అర్థం చేసుకొని ఉండాలి. కానీ ఆ కింద వచనంలో మనం గమనించినట్లయితే ఈయన ఏలియా అని పిలుస్తున్నారు అని అక్కడ ఉంటుంది. ఈయన ఏలియా అని పిలుస్తున్నారు. దానికి 2 కారణాలు ఉండవచ్చు అని బిబ్లికల్ ఎక్స్పెక్ట్స్ అజంప్షన్ ఏంటి అంటే, మొదటిగా అక్కడ ఆయన చుట్టూ, ఆ శిలువ చుట్టూ రోమా సైనికులు ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడిన భాష వారికి అర్థం కాకపోయి ఉండవచ్చు. ఇంకొకటి ఏంటి అని అంటే, దేవుడు ఒక అంటే డైలెక్ట్స్ డిఫరెన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం కూడా చాలా మంది తెలుగు భాష మాట్లాడినప్పటికీ యాస అనేది మనకి అర్థం కాదు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు శుద్ధమైన యాసలో అంటే అరమేక్ యాసలో ఆయన మాట్లాడినప్పుడు అక్కడ ఏలి అన్నప్పుడు, ఏలి అనగానే వారి భాషలో ఏలియా అనే అర్థం కూడా వస్తుంది కాబట్టి ఈయన ప్రవక్త అని వారు అజ్యూమ్ చేసుకొని ఏలియా అని పిలుస్తున్నారు అని ఇక్కడ మాట్లాడినారు. అది మనం పక్కన పెడితే, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితం మనం గమనించినట్లయితే ఆయనకి తెలుసు ఆయన ఎందుకు జన్మించి ఉన్నాడు, ఆయన యొక్క సేవా పరిచర్య ఏమై ఉన్నది, ఆయన ఎందు నిమిత్తముగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు అనేది ఆయనకు తెలుసు. కానీ ఇక్కడ ఆయన ఏమంటున్నారు? నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు. ఇక్కడ ఆయన కేక వేయట్లేదు, నా దేవా వచ్చి నన్ను రక్షించు, నేను నా మనస్సు మార్చుకున్నాను, నేను ఇక శిలువ మరణం పొందను అనే రీతిగా అనే అర్థంలో ఆయన కేక వేయట్లేదు. కానీ ఆయన మీద సమస్త మానవాళి యొక్క పాప భారం ఉన్నందున, అంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్, గతంలో జరిగినవి, అప్పుడు జరుగుతున్నవి, ఫ్యూచర్లో మనందరి కొరకు ఒకే ఒక్క మారు ఆయన శిలువ మీద మరణం ఉంది. ఆ శ్రమ బహు భయంకరమైనది. ఆ సమయంలో ఆ దేవుని యొక్క ఉగ్రత, సమస్తమైన ఉగ్రత ఆయన మీద కుమ్మరింపబడినది. మనము కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 11వ వచనం మనం ఒకసారి గమనిద్దాం. మోషే గారు ఇక్కడ చాలా చక్కగా చెప్తూ ఉంటారు. కీర్తనలు 90:11. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు, నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియను. మోషే గారు ఎంత చక్కగా చెప్తారు. నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను, నీకు పుట్టే క్రోధం యొక్క దాని ఇంటెన్సిటీ ఎవరికి తెలుస్తుందని మోషే గారు చెప్తున్నారు. నిజంగా దేవుని యొక్క ఉగ్రతను మనం చూడలేదు. ఇప్పటి వరకు కూడా మనం దేవుని యొక్క ఉగ్రతను చూడలేదు. ఆ ఉగ్రత మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే సిలువలోనే కనిపిస్తుంది. మనకు పొందవలసిన ఉగ్రత అంతా కూడా క్రీస్తు మీద వేసి ఆయన భరిస్తున్నందున ఆ ఉగ్రత ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ దేవుడు ఉండడు. కనుక ఆ సమయంలో దేవుడు క్రీస్తు యొక్క చెయ్యి విడిచి ఉండవచ్చు. మన జీవితంలో మనం దీన్ని అన్వయించుకుంటే, దేవుడు లేని స్థితి, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిది. ఒకవేళ మన జీవితంలో దేవుడు మన చెయ్యి విడిచే స్థితి వస్తే మన జీవితం ఏమై ఉంటుంది అనేది మనము గమనిస్తాం. మనము ఒకసారి గమనిస్తే, ఒక చిన్న పిల్లవాడిని మనము ఏదైనా ఒక మాల్లో ఒక చిన్న పిల్లవాడిని తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళి, చిన్న బాబుని ఆ మాల్లో కానీ లేకపోతే దానిలో కానీ ఆ చిన్న పిల్లవాడు తప్పిపోతే తన తల్లిదండ్రులను కనుగొనలేని స్థితిలో ఉంటే ఆ పిల్లవాడి పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఆటోమేటిక్గా బేబీ పానిక్లోకి వెళ్తుంది. అయ్యో నా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు, నేను తప్పిపోయి ఉన్నారనే పానిక్లోకి ఆ బేబీ, ఆ చైల్డ్ వెళ్ళిపోతాడు. వారికి ఉన్న వారి ప్రపంచం అంతా ఏంటి? వారి తల్లి తండ్రియే వారి ప్రపంచం.
ఆ ఒక్క క్షణము వారికి కనిపించకపోతే ఏం జరుగుతుంది? వాళ్ళ వరల్డ్ మొత్తం ఒకేసారి అంటే కొలాప్స్ అయిపోయినట్టు అనిపిస్తారు. అంటే వారికి ఇంకా ఏమీ ఆలోచన అనేది రాదు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క పరిస్థితి కూడా అదే విధంగా ఉండవచ్చు. ఆయన తన తండ్రి యొక్క ప్రేమ లేకుండా, తన తండ్రి యొక్క సాన్నిహిత్యం లేకుండా ఆయన ఎప్పుడు కూడా లేరు. కానీ ఈ పరిస్థితిలో ఆయన ఏమంటున్నారు? నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచావు? ఇక్కడ హీస్ ఎక్స్పీరియన్సింగ్ స్పిరిచువల్ హారర్స్ ఆఫ్ అబాండన్మెంట్. అంటే దేవుడు విడిచేస్తే ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందని ఆత్మీయంగా ఆయన అనుభవిస్తున్న స్థితి మనము చూడవచ్చు. మనము ముగ్గురు వ్యక్తులని గమనిద్దాం. గబగబా మనం చదువుకున్నాము. ఆదికాండము 4వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 4. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మలినై ఉండును. కావున నన్ను కనుగొని వాడేవాడు, వాడు నన్ను చంపునని యెహోవాతో అనేది. ఇక్కడ యెహోవాతో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? కయీను. ఈయన హేబెలును చంపిన తర్వాత దేవుడు ఆయనని వెలివేస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? నీవు నన్ను నీ సన్నిధి నుండి వెలివేసితివి, నేనేం చేస్తాను ఇప్పుడు? దిక్కు లేక దేశ దిమ్మరినై నేను తిరుగుతాను. అంటే దేవుని యొక్క సన్నిధి మన జీవితంలో లేకపోతే, దేవుని యొక్క సాన్నిహిత్యం మన జీవితంలో లేకపోతే మన జీవితం ఎలా ఉంటుందంట? దేశ దిమ్మరికి ఒక గమ్యం అనేది ఉండదు. వారి జీవితంలో ఒక పర్పస్ అనేది ఉండదు. లేకపోతే వారికంటూ ఒకరు ఉండరు. ఒకవేళ దేవుడు మనల్ని వెలివేస్తే, ఆయన సన్నిధి నుండి మనల్ని వెలివేస్తే, ఆయన సన్నిధిలో నుండి మనల్ని త్రోసివేస్తే, ఆయన చెయ్యి నుండి మనల్ని విడిచిపెడితే మనం ఎలా ఉంటామంట? కయీను వలె దేశ దిమ్మరులమై తిరిగే పరిస్థితి ఉండవచ్చు. అలాగే మనము న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం మనం గమనించుదాం. న్యాయాధిపతులు 16:20. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్మును అందుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ఇక్కడ సంసోనును కూడా మనం గమనించినట్లయితే, సంసోను జీవితంలో ఆయన దేవునికి ప్రతిష్ఠింపబడిన వ్యక్తి, దేవునితో ఉన్న వ్యక్తి, దేవుని వాగ్దానం చేత పుట్టిన వ్యక్తి, దేవుని యందు భయభక్తులు గల తల్లిదండ్రులు కలిగిన వ్యక్తి సంసోను. అయినప్పటికీ ఆయన దేవుని యొక్క శక్తిని గ్రహించక ఏం చేసినాడు? ఆయన ప్రతిష్ఠితమైన జీవితాన్ని ఆయన వదిలిపెట్టి ఏం చేసినాడు? నా బలమంతా కూడా నాజీరు చేయబడిన నా జీవితంలో ఉన్న నా వెంట్రుకల్లో ఉంది అని చెప్పి దెలీలాకి చెప్పినప్పుడు, ఆమె ఆ ఫిలిష్తీయులకు చెప్పినప్పుడు, ఆ ఫిలిష్తీయులు వచ్చి ఆయన మీద పడ్డప్పుడు అక్కడ ఆయన జీవితము అక్కడే ముగిసిపోయినట్టు మనం గమనించవచ్చు. ఆయన అక్కడ వాక్యం ఏం చెప్తుంది? దేవుడు తనను ఎడబాసినని సంసోను గ్రహించలేదంట. అంటే ఆయన ఆత్మీయ స్థితి ఎంత భయంకరంగా ఉంది? దేవుడు తనని విడిచిపోయాడు అని కూడా తెలుసుకోలేనంత మత్తులో ఆయన ఉన్నాడు. అంటే ఆ మాయలో ఆయన ఉన్నాడు. మన జీవితంలో కూడా ఒక్కసారి మనం గ్రహించినట్లయితే, ఒకవేళ దేవుడు మనల్ని వదిలివేస్తే, మన చేయిని విడిచిపెడితే, ఈ లోకంలో మనల్ని వదిలిపెట్టేస్తే, ఈ లోకంలోనే కాదు మన మరణం తర్వాత కూడా ఆయన మనల్ని వదిలిపెడితే మన పరిస్థితి ఏమై ఉన్నది? అలాగే మనము సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 16:14. యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని నిరపింపగా, సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను నిరపించి ఉన్నది. ఇక్కడ సౌలు జీవితాన్ని, రాజైన సౌలు జీవితాన్ని కూడా మనం గమనించినట్లయితే, యెహోవా యొక్క ఆత్మ ఆయనని విడిచి ఆయన దగ్గరికి ఏమొచ్చింది? దురాత్మ ఒకటి ఆయన జీవితంలోనికి ప్రవేశించి ఆయనను విసిగించే స్థితిలో ఉంది. అంటే దేవుని యొక్క ఆత్మ మన జీవితంలో లేనప్పుడు, దేవుని యొక్క సాన్నిహిత్యము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క రక్షణ, సంరక్షణ మన జీవితంలో లేకుంటే అక్కడ చోటు ఎవరికి ఉంది? దురాత్మలకు, అంధకార శక్తులకు చోటు ఉన్నట్లుగా మనము చూడవచ్చు. ఇక్కడ కూడా సౌలు గారు 2 మార్లు దేవుని యొక్క ఆజ్ఞను ఆయన ధిక్కరించినట్లుగా మనం చూడవచ్చు. ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళని చదవాలి అనుకుంటే
మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 5 నుండి 14 వచనాల్లో ఉంటది. 15వ అధ్యాయము 1 నుండి 35 వరకు కూడా మనము ఆ రెండు సందర్భాలని గమనించవచ్చు. ఇక్కడ రెండు సందర్భాల్లో సౌలు గారు దేవుని యొక్క ఆజ్ఞని వినలేదు కనుక దేవుని యొక్క ఆత్మ ఆయనను విడిచి వెళ్ళినట్లుగా దేవుడు తర్వాత ఆయన మీద ఆగ్రహించి సౌలుకు బదులుగా దావీదుగా ఆయనకి ఇష్టమైన దావీదును ఎన్నుకున్నట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ ముగ్గురు జీవితాల్ని మనం గమనిస్తున్నాం. దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడిన కయీను దేశదిమ్మరి అయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని మాట వినని సౌలు దురాత్మ పాలైనట్టుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పరిపూర్ణత దేవుని యొక్క ఆత్మ తనను ఎడబాసనని ఎరగని సంసోను యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. సంసోను అక్కడ ఫిలిష్తీయుల చేత పట్టబడి అక్కడ ఓడిపోయినట్లుగా, బంధింపబడినట్లుగా మనం చూడవచ్చు. అంటే దేవుడు మన జీవితంలో మనల్ని ఎడబాస్తే ఎంత భయంకరమైన పరిస్థితి ఈ మూడు జీవితాల్లో మనము గమనించవచ్చు. అలాగే మనము దావీదు యొక్క జీవితానికి వచ్చేసరికి దావీదు కూడా ఒక పాపం చేసి ఉన్నారు. ఏం చేశారు? బత్షెబా దగ్గరికి ఆయన వెళ్ళి ఉన్నారు. ఆమె యొక్క భర్తను ఆయన ఊరియాని ఆయన చంపించి ఉన్నారు. కానీ ఇక్కడ వీరికి దావీదు గారికి ఉన్న తేడాని మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మూడు జీవితాల్లో కూడా ఎక్కడ దేవుని క్షమాపణ వెంటనే అడిగినట్టుగా మనం చూడదు. కానీ ఇక్కడ దావీదు గారు ఏం చేస్తున్నారంటే వెంటనే దేవుని బ్రతిమాలుకుంటున్నారు. ఏమనంటే నీ సన్నిధిలో నుండి నన్ను తీసివేయకు, నన్ను వెలివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకు. ఎందుకంటే ఆయనకి తెలుసు దేవుడు లేని జీవితము, దేవుని చేయి పట్టుకోని జీవితము, దేవుడు జీవితంలో లేకపోతే ఆ భయంకరమైన పరిస్థితి ఎలా ఉంటుందో ఆయన ఎరిగిన వ్యక్తి, ఆత్మలో ఆయన ఎరిగిన వ్యక్తి. కాబట్టి వెనువెంటనే ఆయన దేవుని సన్నిధిలో దేవుని యందు ఎంతో వ్యాకుల పడుతూ బాధతోటి విరిగిన హృదయంతో దేవుని సన్నిధికి పరిగెత్తి వచ్చినట్లుగా మనం చూడవచ్చు. అలాగే అదే కీర్తనల గ్రంథము 143వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. ఇక్కడ కూడా దావీదు గారు ఏమంటున్నారు? నేను నీ ముఖమును నాకు మరుగు చేస్తే నేను సమాధిలోనికి దిగువారి వలె అవుతాను. అంటే ఒకవేళ మీ ముఖమును దేవా, నీ ముఖం ఒకవేళ నాకు కనిపించకపోతే, నీ సన్నిధి నాకు తోడు లేకపోతే ఇంకా బ్రతికి ఉన్నా సమాధిలో ఉన్నా ఒకటే. అది దావీదు యొక్క సాన్నిహిత్యము దేవునితో ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు లేని జీవితం ఎంత భయంకరంగా ఉంటదనేది ఇక్కడ క్రీస్తు సిలువలో అనుభవించాడు. ఆ ఎడబాసిన రీతి క్రీస్తు సిలువలో అనుభవించాడు. ఇది మనకి కావాల్సిన శ్రమ. దేవుడు మనల్ని విడిచిపెట్టాలి, దేవుడు మనల్ని ఎడబాయాలి, దేవుడు మన మీద తన ఉగ్రతని కుమ్మరించాలి. కానీ వీటన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన సిలువలో భరిస్తూ అక్కడ ఆయన ఆ వేదనలో తన తండ్రి తనతో లేడనే వేదనలో ఆయన కేక వేస్తున్నాడు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావయ్యా. ఒకవేళ మన జీవితంలో దేవుడు మన యొక్క చెయ్యి కూడా విడిచేస్తే మన పరిస్థితి కూడా బహుభయంకరమైన స్థితి. కానీ దేవుని యొక్క ప్రేమ మనకి దేవుడు ఆయన శిలువలో కనపరిచి ఆయన మనల్ని ఎడబాయలేదు. మనకి నిజంగా దేవుడు లేకుండా ఉండడం ఎలాగో తెలియదు కదా. దేవుడు లేని జీవితం ఏంటో మనకి ఇంతవరకు తెలియదు. ఎందుకంటే మనం గర్భంలో పుట్టినప్పటి నుండి దేవుడు మనతో ఉన్నాడు, మనం మరణమయ్యే వరకు కూడా దేవుడు మనతో ఉంటాడనే ఆ ప్రేమని బట్టి మనం ఆయనను ఎప్పుడు గ్రాంటెడ్ తీసుకుంటాం కదా. ఎప్పుడు కూడా దేవుడు మనం లేని స్థితి మనకి తెలియదు. ఏదన్నా మన జీవితంలో లేకపోతేనే దాని యొక్క వెలితి మనకు తెలుస్తుంది. కానీ దేవుడు ఆ వెలితిని ఎప్పుడు మన జీవితంలో చూపించలేదు. ఎందుకనంటే ఆయనకు తెలుసు ఆయన మన ఊపిరి, ఆయన లేకపోతే మనము లేమనే స్థితి ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మన ఎడల ఎంతో జాలి కలిగి
ఆయన యొక్క సన్నిధిని, ఆయన యొక్క సన్నిధి కాంతిని మనం పాపులమైన, నిర్దోషులమైన, నీతిమంతులమైన ఏకరీతిగా ఆయన మన యందు జాలిని చూపిస్తూ ప్రేమను చూపిస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ మనము దేవుడు మన చేయి విడిచేస్తే మన పరిస్థితి ఏమై ఉంటది అనేది మనము ఈ లోకంలో ఉన్నప్పుడే, మనకి ఇంకనూ సమయం ఉన్నప్పుడే, ఎందుకనంటే దేవుడు విడిచిపెట్టాడు మనకి. బైబిల్ గ్రంథం నిండా అనేకమైన వాగ్దానాలు దేవుడు అనుగ్రహించాడు. నీ తల్లిదండ్రులు విడిచినా నేను నిన్ను విడవను, నేను నిన్ను ఎన్నడూను విడవను, ఎడబాయను, భయపడకుము, దిగులు పడకుము, నేను నీతో నడిచెదను అని వాగ్దానం చేసినాడు. చూడుము, నా అరచేతులలో నేను నిన్ను చెక్కి ఉన్నాను, ఎవ్వరు నిన్ను వదిలివేసినప్పటికీ నేను మాత్రం నిన్ను ఎడబాయను అని అనేక మార్లు దేవుడు మనకి వాగ్దానం చేసినందున మనం ఏం చేస్తున్నాము, అదే ధైర్యంలో మనము నిలబడుతున్నాం. కానీ వీరి ముగ్గురు జీవితాలు మనం గమనించినట్లయితే దేవుడు వారిని విడిచిపెట్టాడు. దేవుని ఆత్మ, దేవుని యొక్క సాన్నిహిత్యం వారికి దూరం అయిన తర్వాత వారి జీవితాలు చాలా భయంకరమైన స్థితిలోకి దిగజారినాయి. ఇంకా అనేక మంది బైబిల్లో మనం గమనించినట్లయితే దేవుడు లేని స్థితి ఉన్నవారి జీవితం ఎలా ఉంటుందో మనం గమనించవచ్చు. యోబు గారి జీవితం మనం, ఆయన అట్టి శ్రమలు పొందినప్పటికీ దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి ఆ శ్రమలను అనుభవించే శక్తి దేవుడి నుండి ఆయన పొందుకున్నాడు. మనం ఈ లోకంలో ఎన్ని శ్రమలు అనుభవించినప్పటికీ దేవుడు మనతో ఉంటే వాటి నుండి మనము బయటపడగలుగుతాం. కానీ ఈ లోకంలో దేవుడు మనతో వదిలిపెట్టేస్తే ఈ లోకంలో ఎన్ని సుఖాలు ఉన్నా దానికి లాభం లేదు. మరి నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అనే సందర్భము మన జీవితంలో ఎప్పుడు రాకుండా ఆయన యొక్క సన్నిధిని ఎప్పుడు మనం నిలిచి ఉండే స్థితి, దావీదు వంటి మరి నిర్మలమైన మనస్సాక్షి కలిగి, అటువంటి హంబల్ స్పిరిట్ కలిగి, మనం పాపం చేసిన ప్రతిసారి లోకం వైపు కాకుండా దేవుని వైపు పరిగెత్తే స్థితి, ఆయన యందు నిలకడగా ఉండే స్థితి దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.